ఎన్నికల ముందు ప్రజలకు ఇంధన ధరల భారం తగ్గిస్తామని హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత ధరలను తగ్గించకపోగా మరింత పెంచడం ప్రజలను మోసం చేయడమేనని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై వైసీపీ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు సుమారు ₹3 మేర పెంచిన నేపథ్యంలో సాధారణ ప్రజలపై మరింత భారం పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఆరోపించారు. ఇంధన ధరల పెంపు ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధరలు పెరగడంతో వ్యవసాయ యంత్రాల నిర్వహణ వ్యయం పెరిగిందని, రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కౌడ మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కాకినాడ పట్టణంలో మేము అందరం ఉద్యమించడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ఎట్టి బస్సులో కూడా ఏదైతే ఈ ప్రజల మీద ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ భారం ఉందో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము ఉద్యమం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు, ప్రజలందరూ తెలుసు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. కానీ ఇటువంటి సమయంలో ప్రజలు ఆదుకోవాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అందులో భాగంగానే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఉన్నాయో ఈ పెంచినటువంటి డీజిల్ రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలు ఆదుకోవాలని చెప్పేసి మేమందరూ కూడా ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. అదే కాదు, ఎలక్షన్ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలా. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్నీ కాదు, ఎలక్షన్లో ప్రజల్ని మోసం చేస్తున్నాడు. కనుక కనీసం ఈ విషయంలో అన్నా కూడా చిత్తశుద్ధిగా ముందుకొచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకోవడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని, ఏదైతే ఈ భారతదేశంలో డీజిల్ ఉందో పెట్రోల్, డీజిల్ ఎక్కువగా మన రాష్ట్రంలోనే రేటు ఎక్కువ, కనుక తగ్గించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది.